హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవి సండే రోజు చేసిన బియ్యం పిండి పాపడాలండి. సండే పూర్తిగా ఎండలేదు. సండే ఎండకుంటే మళ్ళీ మండే రోజు ఉదయం మార్నింగ్ మళ్ళీ ఎండలో పెట్టానండి. మధ్యాహ్నం జాబ్ నుండి వచ్చాక మంచం ఇంట్లోకి తెచ్చాను. ఇంట్లోకి తెచ్చి ఈ పాపడాలు మొత్తం వెనకాల దోతి మలిచానండి. మలిసి బాగా వాటర్ చల్లానండి. ఇలా నానితేనే వడియాల మీద క్లాత్ మీద ఇలా వాటర్ పడితేనే ఆ క్లాత్ పూర్తిగా నానుతుందండి. నానితేనే పాపడాలు అనేవి మంచిగా వెళ్తాయండి. ఫస్ట్లో చూశారు కదా ఎలా ముడతపోయిందో దోతి. అది పాపడ అనేది గట్టిగా ఎండి క్లాత్ అనేది ముడత వచ్చేసి ఇలా దగ్గరికి అయ్యిందండి ఆ పాపడ. ఇలా వాటర్ పోసి నానబెట్టినమనుకో ఒక గంట పాటు, అప్పుడు మెత్తదనానికి ఆ ముడత అనేది పోయి పాపడ అనేది క్లాత్ నుంచి విడిపోతుందండి. నేను అలాగే చేశాను. ఖచ్చితంగా తీస్తే ఒకటి వెళ్ళింది, కానీ వాటర్ చల్లక ముందుకు ట్రై చేశాను కానీ రావట్లేదండి. ఎంతో కష్టపడితే ఒకటి వెళ్ళింది. ఇక లాభం లేదు అనేసి వాటర్ పోస్తేనే వెళ్తాయనేసి ఇలా వాటర్ చల్లి ఒక గంటన్నర వరకు ముట్టుకోలేదండి. ఇలా మంచిగా మడతేసి పక్కకు పెట్టాను. గంటన్నర తర్వాత ఇక నేను బాబు కూర్చొని ఇలా విడదీసామండి. ఇలా విడదీయడం ద్వారా కూడా మంచిగా నానిన పాపడాలే వెళ్ళినాయి, కానీ నానని పాపడాలు వెళ్ళలేదండి. అప్పుడు మళ్ళీ క్లాత్ మీద వాటర్ చల్లి మళ్ళీ ఒక గంట పాటు పక్కకు పెట్టి అప్పుడు రెండోసారి తీసామండి. పాపడాలు చాలా మంచిగా వెళ్ళినాయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాన్నే బాగా వస్తున్నాయిగా, బాగా వస్తాయా రావా, నన్ను ఎంత ఇబ్బంది పెడతాయా అని భయపడ్డా. పర్వాలేదు, వస్తుంది. క్లాత్ నానింది, మంచిగా వెళ్తుంది. క్లాత్ ఇది ముక్కలైంది. వడియాలు విత్తున్నాము. సూపర్ ఫ్రెండ్స్, ఎంత బాగా వెళ్తున్నాయో. ఇవైతే ఒక గంట అవుతుందండి. వాటర్ పోసి మంచిగా గంట కింద నానబెట్టాను మంచిగా వెళ్తాయి అనేసి. గంట తర్వాత తీస్తే వెళ్తున్నాయండి. వెళ్తుందా వెళ్ళదా, ఈ వడియాలతోటే ఈ దోతి పడేయాలన్నా ఉందని అనుకున్నా. పర్వాలేదండి, మంచిగా నానింది అయితే బాగా వెళ్తుంది. నానని వడియాలైతే, నానని పాపడాలు అయితే అస్సలు వెళ్ళట్లేదు. ఇట్లా వెడల్పాలి, దోతి ఇట్లా గుంజినట్టాలి, ఇంకా ఇట్లా గుంజినట్టాలి. ఈజీగా వెళ్తుంది. అబ్బా, ఈజీగా అయిపోతుంది గుంజితే. ఇక వావ్, నేను ఇప్పటివరకు గుంజలేదు, ఇప్పుడు గుంజితే మంచిగా వెళ్తుంది. వావ్, ఎంత మంచిగా వెళ్తున్నాయో. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు నేను లాస్ట్ సండే చేసిన వడియాల కన్నా ఈ పాపడాలు అయితే టేస్ట్ బాగుంటాయి. ఈసారి కవర్ మీద వేస్తాం. కొన్ని ముక్కలు అవుతున్నాయండి, దాదాపు అన్నీ మంచిగా వస్తున్నాయి, కానీ ఏడనో ఒకటి అబ్బా వెళ్తుంది. చూసారా, కొన్ని క్లాత్ నుంచి విడిపోలేదండి, అలా వెళ్ళట్లేదని మళ్ళీ క్లాత్ మడతేసి ఇంకొన్ని వాటర్ చల్లి ఇంకొక గంట సేపు అలా మడతేసి పెట్టానండి. ఇంట్లో చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి, మాకు లైక్ చేయండి. ఈ పాపడాలు అనేవి క్లాత్ మీద చేస్తే కొంచెం రిస్కేనండి. ఒక 2 గంటల పాటు నానబెట్టాలి, తీయాలి అనేసి కొంత రిస్కేను. అదే ప్లాస్టిక్ కవర్ అయితే ఈజీగా అయిపోతాయండి. ఈ పాపడాలకు ప్లాస్టిక్ కవర్ లేక నేను ఇలా దోతి మీద పెట్టి చేశాను. కొంచెం రిస్క్ తీసుకొని వదిలించాను. హాయ్, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వచ్చేసి ట్యూస్డే అండి. సండే రోజు నేను బియ్యం పిండి పాపడాలు పోసాను కదా, ఈ వీడియోలో ఉంటుంది. అది పూర్తిగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అయితే ఆ బియ్యం పిండి పాపడాలు పూర్తిగా ఎండాయండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఎలా వచ్చాయో మీకు లైవ్లో చూపిస్తాను, చూడండి. ఇంకో ఎండాక ఇలా వచ్చాయండి. ఇవన్నీ పోసినప్పుడైతే ఎన్నో ఉండండి. ఎండాక చూడండి ఎన్ని కొన్నాయి.
ఇప్పుడు ఈ బౌల్లో వేసుకుందాం ఇవన్నీ. ఇంకా ఇన్ని అయ్యాయండి. ఎంత పలసగా వచ్చింది చూడండి, పలసగా వచ్చినాయి. ఇప్పుడు ఫ్రై చేసుకొని చూద్దాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి, వేడవుతుంది. ఈ లాస్ట్ సండే చేసిన బియ్యం, అదే అన్నం వడియాలండి. ఇది బియ్యం నానబెట్టి ఉడకబెట్టి చేశాను కదా, ఆ వడియాలు. ఇవి వచ్చేసి ఈ సండే చేసిన బియ్యం పిండి పాపడాలు. ఈ రెండు ఫ్రై చేసుకొని చూపిస్తాను ఎలా వచ్చినాయో చూడండి. ఆయిల్ వేడెక్కిందండి, ఒకటి వేసుకొని చూద్దాం. వావ్, మంచిగా వచ్చిందండి పాపడా. అలాగే మిగతావి కొన్ని వేసుకొని చూద్దాం. ఇలా కొనుక్కొచ్చుకొని ఫ్రై చేసుకొని తినే బదులు మనం ఇంట్లోనే చేసుకుంటే ఇట్లాంటివి చాలా బాగుంటాయండి. ఏవైనా మనం ఇంట్లో కొద్దిగా కష్టపడితే, ఒక 2 గంటలు కష్టపడితే ఇలా ఎన్నో రోజులు మనం ఫ్రై చేసుకొని తినొచ్చండి. చాలా క్వాంటిటీ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకు ఎన్ని రోజులైనా, పప్పు చారైనా, ఏదైనా ఇష్టం లేని కర్రీ అయినా వండుకున్నప్పుడు ఇవి ఫ్రై చేసుకొని తినొచ్చు మంచిగా. అప్పుడు ఇష్టం లేని కర్రీ అయినా ఇవి అంచుకు పెట్టుకొని తింటే మంచిగా తినాలనిపిస్తుంది ఏ కర్రీ అయినా. మనం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, కొంచెం ఓమ వేసాము, జీలకర్ర వేసాము, కొంచెం కలర్ వేరే వచ్చిందండి. గోల్డెన్ కలర్లో మంచిగా ఫ్రై అవుతున్నాయి. ముడత పోకుండా మంచిగా వెడల్పుగా ఫ్రై అవుతాయని ఇలా ఒత్తి పెడుతున్నాను. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇవి బియ్యం వడియాలు ఫ్రై చేసుకుందాం. ఇవి ఎలా ఉన్నాయో చూద్దాం. సిమ్లో పెట్టానండి మంట. చూడండి ఈ వడియాలు ఎంత బాగా వచ్చాయో. చూసారా ఈ వడియాలు కూడా ఎంత బాగా వచ్చాయో. చూసారా, 2 రకాల వడియాలు ఈరోజు ఫ్రై చేసి చూపించాను మీకు. చూడండి ఎంత బాగున్నాయి, కరకర మంచిగా. ఈరోజు వచ్చేసి నేను పచ్చి దోసకాయ పచ్చడి చేశానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, పచ్చి దోసకాయ పచ్చడి. ఇంతటితో ఈ వ్లాగ్ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. చూడు, సూపర్ బాగున్నాయి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరి రేపు ఇంకో వ్లాగ్తో కలుసుకుందాం.